ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్స్ గురించి చూస్తే లెబనాన్లోని హెజ్బొల్లా టార్గెట్గా ప్రధానంగా ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. రాజధాని బీరూట్లో బిల్డింగ్స్ పై బాంబుల వర్షం మోగిస్తోంది. బీరూట్ దక్షిణ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా స్థావరాలే ప్రధానంగా టార్గెట్ చేస్తోంది ఇజ్రాయెల్. రాకెట్లు, లాంచర్స్ని మోసుకెళ్తున్న తీవ్రవాదుల్ని తాము గుర్తించామని చెప్పి ఐడిఎఫ్ చెప్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ని వదలబోము అంటూ హెజ్బొల్లా చీఫ్ ప్రకటన కూడా చేశారు. సో హెజ్బొల్లా విషయంలో ప్రజలే ఆలోచించుకోవాలి అంటూ నిన్న పాంఫ్లెట్స్ని ఇజ్రాయెల్ జారవిడిచింది. ఇప్పటికే 10 లక్షల మంది దాకా అక్కడ నిరాశ్రయులైపోయారు. ఉత్తర లెబనాన్లో ప్రత్యేక క్యాంపుల్ని కూడా యుఎన్ ఏర్పాటు చేసింది. సో ఇరాన్ దాడులు అలాగే ఇజ్రాయెల్ ప్రతి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధానంగా లెబనాన్లో ఉన్న హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్గా అటాక్స్ చేస్తూ వస్తోంది. రాజధాని బీరూట్లో ఉన్న బిల్డింగ్స్ పై బాంబుల వర్షం కురిపించింది. బీరూట్ దక్షిణ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా స్థావరాలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్స్, లాంచర్స్ని మోసుకెళ్తున్న తీవ్రవాదుల్ని తాము గుర్తించామని చెప్పి ఐడిఎఫ్ చెప్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ని వదలబోమంటూ హెజ్బొల్లా చీఫ్ ప్రకటన కూడా చేసిన విషయం మనకు తెలిసిందే. కానీ అలాంటి ఒక హెజ్బొల్లా విషయంలో ప్రజలే ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి అంటూ నిన్న ఇజ్రాయెల్ కొన్ని పాంఫ్లెట్స్ని ఆ ప్రాంతం మీద జారవిడిచిన దృశ్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పటికే ఆ ప్రాంతంలో 10 లక్షల మంది దాకా నిరాశ్రయులైపోయారు. ఉత్తర లెబనాన్లో పరిస్థితి అక్కడ యుఎన్ కొన్ని ప్రత్యేక క్యాంపుల్ని కూడా ఏర్పాటు చేసింది.